శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. నేడు మన పాఠం 2 యోహాను పత్రిక 10-13 వరకు శ్రద్ధగా వినండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండండి. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టక్రియలలో పాలివాడవుతాడు. అనేక సంగతులు మీకు రాయాల్సి ఉంది. అయినా సిరాతో కాగితముపై రాయటానికి మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మిమ్ములను కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షిస్తున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్తున్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యోహాను ఈ పత్రికను ఏర్పరచబడిన అమ్మగారికి రాస్తున్నాడు. ఏర్పరచబడిన ఈ మహిళ ఆతిథ్య పరిచర్యలో ఎంతో పేరెన్నికగన్నది. మంచి మనస్సు గల స్త్రీ. తన ఇంటిలో అతిథులను ఎంతో ఆప్యాయంగా పరామర్శించి వారికెంతో సహాయపడుతుంది. దాతృత్వమందు ఈమె ఎంతో ఉదార స్వభావము గలది. అయితే కొందరు జ్ఞోస్తిక వేదాంతులు తాము బోధకులమే అని చెప్పి ఆమె ఇంట్లో ప్రవేశించారు. యేసు ప్రభు ఒక ప్రత్యేక సందర్భంలో అన్నాడు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. అయితే ఈమె ఇంటిలోకి కపట బోధకులు వస్తున్నారు. ఈ సంగతి ఈమె భక్త యోహానుకు చెప్పింది. వీరు జ్ఞోస్తిక వేదాంతులు. ఇప్పుడేం చేయాలి? వీరి బెడదను ఎలా తప్పించుకోవాలి? యోహాను ఈ విషయాన్ని పురస్కరించుకొని ఈ పత్రిక రాశాడు. తాము అపోస్తలులమంటూ విమత సిద్ధాంతాలు వీరు ప్రకటిస్తున్నారు. క్రీస్తు దేవత్వాన్ని నమ్మని వీరిని ఏం చెయ్యాలి? వీరిని చేర్చుకోవచ్చా? వీరిని ఎలా వదిలించుకోవాలి? యోహాను ఏమంటాడు? మా ఇంటికి రావద్దని ఖండితంగా నిర్మోహమాటంగా చెప్పాలా? రోమా సామ్రాజ్యంలో ప్రయాణికులకు ఉండటానికి వసతి గృహాలు, హోటళ్లు ఆ రోజుల్లో లేవు. సంచార బోధకులు విశ్వాసుల ఇండ్లలోనే బస చేసేవారు. అక్కడక్కడ సత్రాలు ఉండేవి. గది దొరుకుతుంది గాని పడుకోటానికి మంచాలు, పరుపులు ఉండవు. ప్రయాణికులే దుప్పట్లు, పరుపులు తామే తెచ్చుకోవాలి. నేల మీదనే పడుకోవాల్సి వస్తుంది. ఒకే గదిలో 6 మందికి పైగా పరుంటారు. అయితే బైబిలు బోధకులు, సంచార ప్రసంగికులు విశ్వాసుల ఇండ్లలోనే బస చేసేవారు. ఒక ఊళ్ళో అడుగు పెట్టడంతోటే విశ్వాసుల గృహాలు ఎక్కడున్నాయా అని ఈ బోధకులు వెతుకుతూ ఉంటారు. కొరింతుకు వెళ్ళినప్పుడెల్లా పౌలు ఆకులా, ప్రిస్కిల్లా అనే వారి ఇంట్లో ఉండేవాడు. ఆ రోజుల్లో సువార్తికులు ఇదే విధంగా పలు స్థలాలకు ప్రయాణాలు చేసేవారు. వారిని ప్రేమతో క్రైస్తవ విశ్వాసులు తమ గృహాలలో చేర్చుకునేవారు. విశ్వాసులు అతిథి ప్రియులు. యోహాను క్రైస్తవ గృహస్థులకు, గృహిణులకు రాస్తున్నాడు. వారిని మీ ఇంట చేర్చుకోవద్దు. అలాంటి వారికి శుభవచనం కూడా చెప్పవద్దు. వారిని చేర్చుకుంటే వారి దుష్టత్వాన్ని మీరు పంచుకున్నట్లవుతుంది. వారితో సహకరించినట్లవుతుంది. అపాత్రులైన వారికి ఆతిథ్యమిస్తే వారి పాపాన్ని మీరు పంచుకున్నట్లే. అందుచేత క్రైస్తవ విశ్వాసులారా, ఎవరు ఎలాంటి వారో బాగా తెలుసుకోండి. పాత్ర మెరిగి దానం చెయ్యాలి గాని అర్హులు కాని వారికి చేయూత ఇవ్వకూడదు అని యోహాను చెప్తున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 1-13 వరకు యేసు ప్రభువు ఒక ఉపమానం ప్రబోధించాడు. అతడొక గృహ నిర్వాహకుడు. అతని యజమాని ధనవంతుడు. ఒకరోజు యజమాని తన గృహ నిర్వాహకుణ్ణి పిలిపించాడు. లెక్క అప్పగించు అంటూ అడిగాడు. ఆ గృహ నిర్వాహకుడు తెలివైనవాడు. నా యజమానుడు ఎలాగూ నన్ను పనిలో నుండి తీసివేస్తాడు. అప్పుడు నా ఖాతాదారులు నన్ను చేర్చుకుంటారు. వారికి నేను మంచి చేస్తాను అనుకొని యజమాని రుణస్థులను పిలిపించి
యుక్తిగా వారిని తన వైపునకు తిప్పుకున్నాడు. వారు చెల్లించాల్సిన రుణాన్ని తగ్గించాడు. ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా వెలుగు సంబంధుల కంటే యుక్తిపరులు. ఈ తరం మనుషుల తెలివితేటలను చూడండి. తమ డబ్బును పెట్టుబడి పెట్టడంలో, తమ ధనాన్ని వాడటంలో వారికి అతి తెలివి ఉంది. వారి లౌక్యం, లౌకిక తత్వం ఎంతో యుక్తితో కూడినవి. జాగ్రత్త దేవుని బిడ్డలు, ధనం పోగు చేయడమే భక్తి అనుకుంటున్నారా? ద్రవ్యం ఇచ్చేవారు ఎలాంటి వారికి ఇస్తున్నారో గమనించి మరీ ఇవ్వాలి. డబ్బు పోగు చేసేవారలారా, అమాయకులను మోసం చేయకండి. సువార్త ప్రకటనలో పద్ధతులు, ఉద్దేశ్యాలు పవిత్రమై ఉండాలి. యుక్తిపరులారా, మీ యుక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. నమ్మకంగా సువార్త ప్రకటించాలి. అన్యాయపు సిరిని కూడబెట్టడంలో మీ యుక్తికి భక్తి అని పేరు పెట్టకండి. ఇదే ఈ పత్రికలోని పాఠం.